హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'వెన్ వి వర్ యంగ్' అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 17ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన లియు ఏం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా వాళ్ళ మదర్ ఏమో ఆ ఇల్లంతా చూస్తూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే లియు అంటాడు, మదర్ నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. యాంగ్సీకి నేను నా చేత్తో వండిన వంటలంటే చాలా ఇష్టము, ఎప్పుడు నన్ను పొగుడుతూ ఉంటుంది, మీరు టేస్ట్ చేదురు కానీ అని చెప్పి వెళ్ళి వంటలు చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ ఏమో, లియు నేను నీతో కొంచెం మాట్లాడాలి, మనం కిందకి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు లియు కూడా సరే అని చెప్పేసి ఇక పద కిందకి వెళ్దాం అంటారు. ఇంకా వాళ్ళ మదర్ ఏమో తనకి జాకెట్ వేసుకోమని చెప్పి అప్పుడు కిందకి తీసుకెళ్లి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు లియు అలాగే వాళ్ళ మదర్ ఏం మాట్లాడుకుంటారు అంటే, నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి అమ్మా నిన్ను చూస్తుంటే, నాకు ఇలాగే ఉండాలనుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ కూడా, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కదా, నిన్ను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళ మదర్ అంటారు. అప్పుడు లియు అంటాడు, ఏం చెప్దాం అనుకుంటున్నావమ్మా, పర్వాలేదు నాకు చెప్పు అని చెప్పేసి లియు అంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, లియుతో అంటారు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను. సో నెక్స్ట్ మంతే మా వెడ్డింగ్ జరుగుతుంది. తను కూడా ఒక చైనీసే. సో మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము. తను ఒక డివోర్సీ అండ్ తనకి ఒక 5 ఇయర్స్ బాబు ఉన్నాడు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తూ ఉంటారు. ఇంకా లియు ఏమో చాలా డల్ గా ఏడ్చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి లియు లెగిసి నుంచుంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, నువ్వు కూడా నాతో పాటు ఎందుకు జపాన్ రాకూడదు, మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లియు అంటాడు, అంటే నువ్వు నన్ను వాళ్ళతో ఉండమంటావా, వాళ్ళని కలవమని చెప్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, లేదు నేను కలవమని చెప్పట్లేదు, జస్ట్ పోనీ నువ్వు నాతోనే ఉండు గానీ నాతో రా అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. అప్పుడు లియు అంటాడు, నువ్వు ఆ బాబుని నీ కొడుకు కింద యాక్సెప్ట్ చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, అవును చేస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఇంకా లియుకేమో చాలా బాధ కలిగేసి సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత లియు ఏమో లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుని అలా ఏడుస్తూ కూర్చుని ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమో ఇంకా జపాన్ వెళ్ళిపోతాకి అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మదర్ వెళ్ళిపోతారు కదా, సో లియుని ఎయిర్పోర్ట్ దాకా పంపించండి అని చెప్పేసి అడుగుతాడు. అందుకని చెప్పి యాంగ్సీ వాళ్ళ మదర్ అలాగే ఫాదర్ ఇద్దరు కూడా లియు లియు అని చెప్పేసి డోర్ నాక్ చేస్తూ ఉంటారు. కానీ లియు మాత్రం రాడు. తర్వాత యాంగ్సీ వాళ్ళ బ్రదర్ వస్తాడు. సో అప్పుడు కూడా ఇంకా డోర్ ఓపెన్ చేయడు లియు. ఇంకా యాంగ్సీ వచ్చి ఏం చేస్తుంది అంటే డోర్ ని కొడదాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే ఆ డోర్ ఏమీ ఓపెన్ అవ్వదన్నమాట. ఇంకా యాంగ్సీ కూడా లియు రా, మాస్టర్ లీ రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇంకా యాంగ్సీ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంది లియుకి. అయినా సరే లియు ఎత్తడనమాట. ఇంకా వెంటనే యాంగ్సీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ గ్యాంగ్ అందరికీ ఫోన్ చేసి లియు లోపల ఉండిపోయాడు రావట్లేదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వెంటనే అందరూ వస్తారనమాట. సో అందరూ ట్రై చేస్తూ ఉంటారు, ఎవరు పిలిచినా సరే లియు రాడు. ఇంకా అప్పుడే మన హువాబియో వస్తాడు. సో హువాబియో వచ్చేసి ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, తను లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు, అసలు రావట్లేదు అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా అప్పుడు హువాబియో ఏమో తన స్వెటర్ ని తీసి యాంగ్సీకి ఇచ్చేసి ఒక బ్యాగ్ ని పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటాడనమాట. ఇంకా యాంగ్సీ వాళ్ళ మదర్ ఏమో జాగ్రత్త హువాబియో అని చెప్పేసి అంటూ ఉంటారు. యాంగ్సీ ఏమో ఎంత బ్రేవో చూడు అని చెప్పేసి వావ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా హువాబియో ఏమో పైకి వెళ్తాడు, లియోని చూస్తాడు. చూసిన తర్వాత ఆ విండోని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తాడనమాట. ఇంకా లోపలికొచ్చేసి లియోతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ లియో మాత్రం ఏం మాట్లాడడు. ఇంకా అలా నైట్ అంతా అయిపోతుంది. తర్వాత రోజు పొద్దున్నే మన యాంగ్సీ ఏమో బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉంటుందన్నమాట. సో మ్యూజిక్ వింటూ చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏమో ఎందుకు పాటలు వింటున్నావు, పాటలు వినకుండా చదువుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ ఏం చేస్తుంది అంటే ఒక ఇయర్ ఫోన్ వాళ్ళ మదర్కి ఇస్తుందన్నమాట. ఆ ఇయర్ ఫోన్స్ లో ఏమో మ్యూజిక్ ఏమీ ఉండదు, ఓన్లీ సౌండ్ రాకుండా ఉండటం కోసం అవి పెట్టుకుని ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, నేను ఎవరిని మాట్లాడనివ్వను, నువ్వు చాలా కాన్సన్ట్రేషన్ గా చదువుకో అని చెప్పేసి వాళ్ళ మదర్ వెళ్ళిపోయి చాలా హ్యాపీగా యాంగ్సీకి ఇష్టమైన ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ అప్పుడే వస్తారు, ఏంటి యాంగ్సీ ఇంకా లెగలేదా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, యాంగ్సీ పొద్దున్నే లెగిసి చదువుకుంటుంది తెలుసా, మీరే వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్ళి చూస్తారు. వాళ్ళ డాడీకి కావాలని చెప్పి ఏమీ చదువుకోవట్లేదు, తను పడుకుని పోయింది తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, నాకు తెలుసు తను చదువుకుంటుందని, పొద్దున్నే 6కి లెగిసి చదువుకుంటుంది, అసలు తనకి చాలా చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టేసింది, ఎందుకంటే ఎంతైనా
నా కూతురు కదా, సో మొన్నటిదాకా కూడా తనకి చదువంటే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు చదువంటే ఇంట్రెస్ట్ వచ్చేసింది అని చెప్పి అలా పొగుడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే లియో వాళ్ళ డాడీ వస్తారనమాట. అంటే హువాబియో విండోని బద్దలు కొట్టేశాడు కదా, సో అందుకని చెప్పి కొత్త గ్లాస్ తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ విండోలోంచి పైకి పంపిద్దాము అని చెప్పి వాళ్ళతో చెప్తారు. ఇంకా యాంగ్సీ వాళ్ళ డాడీ కూడా సరే అని చెప్పేసి ఇద్దరికి సపోర్ట్ చేస్తారనమాట. అప్పుడే యాంగ్సీ వాళ్ళ మదర్ అంటుంది, లియో అలాగే హువాబియో నైట్ ఏమీ తినుండ్రు, అందుకే నేను వాళ్ళ కోసం కూడా క్యారేజ్ పంపిస్తున్నాను అని చెప్పేసి ఆ బాక్స్లన్నీ కూడా ఆ విండోకి కట్టేసి పంపిస్తారనమాట పైకి. సో ఇంకా ఆ గ్లాస్ అంతటిని కూడా హువాబియో తీసుకుంటాడు. ఇంకా అవన్నీ కింద పెడతాడనమాట. కానీ లియో మాత్రం మీరు ఏమన్నా చేసుకోండి, నేను అస్సలు మీతో మాట్లాడను, నేను బయటికి రాను అని చెప్పేసి వాష్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. ఇంకా అప్పుడు హువాబియో ఏం చేస్తాడు అంటే 2 బాక్స్‌లు ఓపెన్ చేసి తింటాడు. ఇంకా తినేసి ఏం చెప్తాడు అంటే, వావ్! ఎంత టేస్టీగా ఉందో, నువ్వు మిస్ అయిపోతావు, రా రా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా లియో వస్తాడు. లియో వచ్చేసి, హువాబియో నువ్వు వెళ్ళిపో, నాకు ఆకలేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు, నేను వెళ్ళను, అయినా నీకు ఆకలేయకుండా వాటర్ తాగకుండా అసలు ఎలా ఉంటావు అని చెప్పేసి హువాబియో అంటూ ఉంటాడనమాట. సో వీళ్ళిద్దరూ అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా లంచ్ టైం అయిపోతుంది. యాంగ్సీ అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా లంచ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, ఈ రోజు ఏదో ఒక స్పెషల్ డే లా అనిపిస్తుందే, ఈ రోజు ఎవరి బర్త్డేను కాదు, అలాగే మిడ్ ఆటమ్ డే కాదు, నేషనల్ డే కాదు, లేదా పార్టీ డే కూడా కాదు, మరి ఏంటి ఏదో స్పెషల్ డే అనిపిస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ అంటారు, యాంగ్సీ వాళ్ళ డాడీ యాంగ్సీతో, అవును నీ ఫేవరెట్ షో వస్తుంది కదా, చూడవా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, లేదు నేను చూడను అనంగానే వాళ్ళ డాడీ అంటారు, అయితే నేను ఫుట్బాల్ మ్యాచ్ చూస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు యాంగ్సీ ఏమో, అమ్మా నువ్వు మొన్న నా కోసం అని చెప్పి అంతా నేర్చుకున్నావు కదా, సో ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్స్ అడుగు, నేను చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో వెంటనే వెళ్ళి టీవీ ఆఫ్ చేసేసి, నేను క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్పేసి తన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంకా యాంగ్సీ ఏమో అన్ని ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పదు. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, పర్వాలేదులే, ఇంకా ఇలా నేర్చుకుంటూ ఉండు, నీకు అన్ని గుర్తుంటాయి అని చెప్పేసి యాంగ్సీతో అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఎరిటో అలాగే హెమిమి ఇద్దరు కూడా వస్తారు. అలాగే వాళ్ళ బ్రదర్ కూడా వస్తారనమాట. జోవో కూడా వస్తాడు. సో వాళ్ళ బ్రదర్ వచ్చేసి, ఇదేం ఫుడ్, ర్యాబిట్ ఫుడ్డా ఏంటి, మొత్తం వెజిటేబుల్స్ ఏనా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఎరిటో ఏం చేస్తాడు అంటే చాలా టెక్స్ట్ బుక్స్ తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది హాలిడేస్ తర్వాత. సో ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా సార్ ఇమ్మన్నారు నీకు, ఈ టర్మ్ బుక్స్ అని చెప్పేసి అలా అనంగానే అప్పుడు వాళ్ళ మదర్ కి గుర్తొస్తుంది, ఓహో అయితే ఈరోజు స్పెషల్ డే ఏంటి అంటే స్కూల్ స్టార్టింగ్ డే అనమాట. యాంగ్సీ నువ్వు స్కూల్ కి వెళ్లకుండా ఎందుకు మానేసావు అని చెప్పేసి వాళ్ళ మదర్ తిడుతూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, లీవ్ లేకుండా నేను ఎలా వెళ్తానమ్మా, ఇద్దరం కలిసే వెళ్తాము అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఎరిటో ఏమో హెమిమి ఏమో, అమ్మో మనం కరెక్ట్ టైంలో రాలేదు అని చెప్పేసి కిందకి వచ్చేస్తారు. అప్పుడే జావో కూడా వస్తాడనమాట. సో జావోకి హెమిమి ఏం చేస్తుంది అంటే, జావో మర్చిపోయాడు అని చెప్పేసి ఒక స్కార్ఫ్ ని ఇస్తుంది. ఇంకా అప్పుడు జావో అంటాడు, ఓ ఈ స్కార్ఫ్ నీ దగ్గరే ఉందా, ఈ స్కార్ఫ్ వల్ల నా గర్ల్ ఫ్రెండ్ నన్ను తిట్టింది తెలుసా, సో ఈ స్కార్ఫ్ లేదని చెప్పేసి నేను అక్కడ మర్చిపోయానా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా ఒక గర్ల్ దగ్గర నుండి స్కార్ఫ్ తీసుకోవటం మంచిది కాదు, గర్ల్ ఫ్రెండ్ అయితేనే స్కార్ఫ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ స్కార్ఫ్ నువ్వే ఉంచేసుకో అని చెప్పి అంటాడనమాట హెమిమితో. హెమిమి మాత్రం చాలా డల్ గా ఉంటుంది. అప్పుడే ఎరిటో వస్తాడు. ఎరిటో వచ్చేసేటప్పటికి యాంగ్సీ వాళ్ళ బ్రదర్ అంటారు, హెమిమి కూడా నాకు సిస్టరే కదా, జాగ్రత్తగా తీసుకెళ్తాన్ని అని చెప్పేసి అలా అంటారనమాట. ఇంకా హెమిమి ఏమో చాలా డల్ గా ఉంటుంది. ఆ స్కార్ఫ్ పట్టుకుని అలా డల్ గా ఉంటూ ఉంటుంది. ఇంకా లియో ఏమో ఏమి తినకుండా అలాగే మొండిగా ఉంటాడు. హెవాబియో ఏమో ఎంత ట్రై చేసినా సరే తినను తినను అంటాడు. ఇంకా నువ్వు ఇలాగే చేస్తే నేను నిన్ను ఫోర్స్ఫుల్ గా ఫీడ్ చేసేస్తాను అని చెప్పేసి హువాబియో అంటాడు. అప్పుడు లియో అంటాడు, సరే అయితే నేను తింటాను అని చెప్పేసి అలా తింటూ ఉన్నప్పుడు తనకు గుర్తొస్తుంది అనమాట, వాళ్ళ మదర్ తనకి చిన్నప్పుడు అవన్నీ తినిపించటం ఇవన్నీ గుర్తొస్తుంది. ఈ తర్వాత యాంగ్సీకి తను వాళ్ళ మదర్ చేశారు అని చెప్పేసి అవే పెడతాడనమాట. సో అవన్నీ గుర్తొచ్చి నేను ఇంకా తిన్ను, ఇంకా యాంగ్సీ వాళ్ళ మదర్ కి చెప్పు నేను ఇవి తిన్ను అని చెప్పి అని అంటూ ఉంటాడనమాట. లియో ఏమో నేను అవన్నీ తిన్ను అని చెప్పేసి వాళ్ళ డాడీ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకుంటాడు. ఇంకా హువాబియో ఎంత ట్రై చేసినా సరే తను మాత్రం డోర్ లిఫ్ట్ చేయడనమాట. ఇంకా అప్పుడు మన యాంగ్సీ ఏమో లియోకి ట్రై చేస్తూనే ఉంటుంది ఫోన్ కి, లియో వాళ్ళ ఫోన్ కి. లియో మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట, ఎప్పుడు బిజీ బిజీ అని వస్తుంది. ఇంకా తనకి ఏమీ అర్థం కాదు. ఇంకా లియోకి రావాల్సిన ఫోన్స్ అన్ని కూడా ఈ యాంగ్సీకే వస్తాయన్నమాట. సో స్కూల్ నుండి ఫోన్ వస్తుంది, లియో ఎందుకు స్కూల్ కి రాలేదు అని చెప్పేసి. యాంగ్సీ రేపు స్కూల్ కి సార్ లియోని తీసుకురమ్మన్నారు, ఎలాగన్నా లాక్కునన్నా వచ్చేయమన్నారు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. ఇంకా లియో వాళ్ళ డాడీ కూడా యాంగ్సీకే ఫోన్ చేసి, యాంగ్సీ లియో అలాగే హువాబియో ఏం చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా అని చెప్పి
ఇంకా ఇలా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు ఇంకా మన యాంగ్సీకేమో ఏం చేయాలో తెలీదనమాట. ఎందుకు ఈ లైన్ మాత్రం బిజీగానే ఉంది అని చెప్పేసి వెంటనే పైకెళ్తుంది. సో హువాబియోకి డోర్ నాక్ చేస్తుంది. అప్పుడే హువాబియో ఏమో ఎందుకు ఇంకా లియోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు లోపలే కూర్చుని ఎంతసేపు ఉంటావు? ఏం తినకుండా, తాగకుండా ఇంకా అలా ఎలా ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే యాంగ్సీ వచ్చేసి హువాబియోని పిలుస్తూ ఉంటుంది. ఇంకా హువాబియో ఏమో అప్పుడే వస్తాడు. నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అడుగుతుంది లియో ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హువాబియో అంటాడు తను వాళ్ళ డాడీ రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసేసుకున్నాడు డోరు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు యాంగ్సీ ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వినేసిన తర్వాత హువాబియో ఏం చేస్తాడు అంటే లియో ఉన్న రూమ్ ముందు ఒక చైర్ వేస్తాడు. సో చైర్ ఎక్కేసి పైన ఉన్న గ్లాస్ లోంచి లియో ఏం చేస్తున్నాడో చూస్తాడనమాట. సో అలాగే తన ఐడి కూడా చూస్తాడు. తను ఏ చాట్ రూమ్ లో ఉన్నాడు అని చెప్పేసి చూస్తాడు. ఇంకా చూసిన వెంటనే వెళ్ళి యాంగ్సీ తన చాట్ రూమ్ నెంబర్ 7785 అని చెప్తాడు. ఇంకా యాంగ్సీకి అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తుందంటే యాంగ్సీ హెమిమికి ఫోన్ చేసి నాకు ఒక ఫేవర్ చెయ్యి అని చెప్పి అడుగుతుంది అనమాట. సో హెమిమి కూడా ఆ చాట్ రూమ్ ఉంది కదా, సో దాన్ని ఫైండ్ చేసి దానిలో చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంటే మన యాంగ్సీ ఏం చెప్తే అదే హెమిమి చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లియో కూడా దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా హెమిమి ఏమని టైప్ చేస్తుంది అంటే నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం కదా, నీకు బాస్కెట్ బాల్ అంటే ఇష్టం కదా అలాంటి అన్ని చెప్తూ ఉంటుందన్నమాట. అన్నిటికీ లియో ఏమో ఎస్ అంటాడు. ఇంకా అప్పుడు నీకు ఎలా తెలుసు ఇవన్నీ నాకు ఇష్టమని అని చెప్పేసి లియో అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటే హెమిమి ఏమంటుంది అంటే మన యాంగ్సీ చెప్తుంది కదా, సో యాంగ్సీ ఏం చెప్తుంది అంటే నేను ఫార్చ్యూన్ టెల్లర్ని అన్ని చెప్పేస్తాను నీ పేరు చూసి అని చెప్పి అలా అంటుందన్నమాట. ఇంకా లియో కూడా నమ్మేస్తాడు. తర్వాత ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. హెమిమి కూడా అలాగే టైప్ చేస్తుంది అనమాట. ఇంకా లియో కూడా వీళ్ళెవరు అని చెప్పేసి ఆలోచించకుండా అన్ని నిజాలే అని నమ్మేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్లీ నువ్వెవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు హెమిమి అలాగే యాంగ్సీ ఇద్దరు కూడా దానికి ఆన్సర్ చెప్పరనమాట. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ చేయడానికి అని చెప్పేసి హువాబియో ఏం చేస్తాడు అంటే ప్లాన్ నేనే వంట చేసి పెడదాము, ఎలాగో యాంగ్సీ వాళ్ళ మదర్ వండిన ఫుడ్ ని లియో తినట్లేదు కదా, సో అందుకని నేనే వండాను అని చెప్పేసి వెజిటేబుల్స్ కావాలి అని అడుగుతాడు. ఇంకా యాంగ్సీ వాళ్ళ మదర్ ఏమో ఎందుకు అలా చేస్తున్నావు, నేను వండి పంపించేదాన్ని కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు లేదు నేనే వండుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే లియో వస్తాడు. ఇంకా లియో వచ్చి చూస్తాడనమాట. అప్పుడు హువాబియో అంటాడు నేను నీకోసం వండి పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు యాంగ్సీ అలాగే హెమిమి ఇంకా ఎరిటో ముగ్గురు కూడా స్కూల్ కి వెళ్తారు. స్కూల్ కి వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసలు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. ఇంకా తర్వాత రోజు మన హువాబియో ఏమో వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాడు కదా, సో అవన్నీ వండటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు లియో అంటాడు లేదు నేను చేస్తాను ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హువాబియో అంటాడు అసలు కుకింగ్ అనేది ఒక ఆర్ట్ తెలుసా, నేను చేస్తాను అని చెప్పేసి అన్ని చేస్తూ ఉంటాడనమాట. సో అలా చేస్తూ వైట్ వెనిగర్ అనేది వేసేస్తాడు దానిలో. అప్పుడు మొత్తం మంటలు అయిపోతాయి. సో వీళ్ళిద్దరి మొహాలు కూడా మొత్తం మస్ అయిపోతాయి అనమాట. సో ఎలాగోలాగా హువాబియో వంట చేసి లియోకి ఇస్తాడు. సో ఇంకా లియో ఏమో థ్యాంక్ యూ అని చెప్పి తింటూ ఉంటాడు. అప్పుడే హువాబియో మెడలో ఉండే ఒక జేడ్ అనేది కనిపించదు అనమాట. సో తను వెతుకుతూ ఉంటాడు అది ఎక్కడుంది అని చెప్పేసి. నా లైఫ్ కంటే కూడా ఆ జేడే నాకు ముఖ్యం అంటాడు. ఇంకా లియో కూడా వెళ్ళి వెతుకుతాడు. లియోకి దొరుకుతుంది. ఇంకా హువాబియో ఏమో చాలా హ్యాపీగా ఉంటాడనమాట. సో దాన్ని దాచుకుంటాడు. అప్పుడే హువాబియో కొన్ని కార్డ్స్ చూస్తాడు లియో వాళ్ళ ఇంట్లో. ఏం కార్డ్స్ ఇవి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు లియో వాళ్ళ ఇంట్లో ఉన్న కార్డ్స్ అన్ని కూడా తీసుకొచ్చి హువాబియోకి చూపిస్తాడు. అప్పుడు లియో ఏం చెప్తాడు అంటే ఈ కార్డ్స్ అన్ని కూడా 108 కార్డ్స్ మనం కలెక్ట్ చేస్తే మనకి చాలా డబ్బులు ఇస్తారంట. సో ఆ మనీతో నేను జపాన్ వెళ్దాం అనుకున్నాను మా మదర్ ని చూడడానికి అని చెప్పేసి లియో అంటూ ఉంటాడు. ఇప్పుడు హువాబియో అంటాడు వావ్ నిజంగానా నీ దగ్గర ఇన్ని కార్డ్స్ ఉన్నాయా అయితే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు లియో అంటాడు ఇదంతా ఒక టెక్నిక్కే, వాళ్ళదేం లేదు, వాళ్ళ అన్ని అమ్ముకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు హువాబియో అంటాడు ఇప్పుడు దాకా నాకు తెలీదు కానీ ఇప్పుడు తెలిసింది కదా నేను నీకు చెప్తాను రా అని చెప్పేసి ఒక సమ్ చెప్తాడనమాట. ఇప్పుడు ఒక్కొక్క కార్డు ఉందనుకో, సో ప్రాబిలిటీ ఎంత అని చెప్పేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 180 కార్డ్స్ కావాలి అంటే 180 ప్యాక్స్ లో ఒక్క ప్యాక్ లో మాత్రమే వాళ్ళు కార్డు పెడతారు. ఇంకా అలా మనం ప్రాబిలిటీ వేసుకున్నాం అనుకో ఫైనల్లీ మనం 570 నూడిల్స్ ప్యాకెట్స్ కొంటే అందులో కన్ఫర్మ్ గా 108 కార్డ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా వెంటనే ఎరిటోకి ఫోన్ చేసి
మాకు 570 బ్యాగ్స్ ఆఫ్ నూడిల్స్ కావాలి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఎరిటో ఏమో ఫైనల్లీ వీళ్ళు నాకు ఒక పని చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అన్నీ తీసుకెళ్తాడు. సో వీళ్ళిద్దరూ కలిసి అవన్నీ చింపటం, ఇంకా కార్డ్స్ ఏమన్నా ఉంటే బయటకి తీయటం, ఆ నూడిల్స్ అన్నీ కూడా ఉత్తి తినేయటం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్లీ 570 ప్యాకెట్స్ ఆఫ్ నూడిల్స్ తినేస్తారు. ఇంకా వాళ్ళకి 107 కార్డ్స్ దొరుకుతాయన్నమాట. ఇంకొక కార్డే దొరకాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళేమో తినేసేటప్పటికి ఇంకా లియోకి అలాగే హువాబియోకి వామిటింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ తినేసారు కదా! సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారనమాట లోపలికి. ఇంకా మన ఏమో హువాబియో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే గ్రాండ్ మదర్ ఒక్కలే ఉన్నారు కదా! సో అందుకని చెప్పేసి వెళ్ళి తన కాళ్ళనేవి నొక్కుతూ ఉంటుంది. అప్పుడు ఆ గ్రాండ్ మదర్ అంటారు, "నీలాంటి గ్రాండ్ డాటర్ నాకొకళ్ళంటే బావుండేది. ఒక గ్రాండ్ సన్, ఒక గ్రాండ్ డాటర్ ఉంటే బావుండేది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నన్ను మీ గ్రాండ్ డాటరే అనుకోండి నానమ్మ" అని చెప్పేసి గ్రాండ్ మా అని చెప్పి అలా అంటుందనమాట. అప్పుడు వీళ్ళ గ్రాండ్ మదర్ హువాబియో మెడలో ఉన్న జేడ్ గురించి స్టోరీ చెప్తుందనమాట. ఇంకా యాంగ్సీ కూడా అదంతా వింటుంది. ఇంకా వినిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుందనమాట. సో అదంతా ఆలోచించుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లియోతో చాట్ చేద్దాము అని చెప్పేసి హెమిమి అలాగే మన యాంగ్సీ ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ లియోతో చాట్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు తను ఏం చెప్తుంది అంటే, "నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? మీ మదర్ గురించేనా? నేను ఒక స్టోరీ చెప్తాను" అని చెప్పేసి యాంగ్సీ ఏం చెప్తుంది అంటే, "నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. సో తనకేం జరిగింది అంటే" అని చెప్పి స్టోరీ చెప్తుందనమాట. అది ఏం చెప్తుంది అంటే, తనకి 3 మంత్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక బస్‌లో వస్తూ ఉన్నారు. సో వస్తూ ఒక జేడ్ మీద వాళ్ళ అబ్బాయి పేరు రాస్తారు. సో అలా రాస్తూ రాస్తూ ఆ జేడ్ మీద పేరు కూడా పూర్తి చేయకుండా వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే 2 బస్సులనేవి గుద్దుకుంటాయి. సో వాళ్ళేమో చనిపోతారనమాట. సో తన పేరు కూడా ఫుల్‌గా రాయరు. ఇంకా ఆ జేడ్‌ని ఆ చిన్న బాబు చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా పెట్టుకుంటూ వచ్చాడు. ఇంకా దాని మీద ఉన్న పేరు కూడా సగమే ఉందని చెప్పేసి తనెప్పుడూ ఆ పేరుతో పిలవలేదు. ఓన్లీ నిక్ నేమ్‌తోనే పిలుస్తూ వచ్చారు తెలుసా అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారనమాట. "నీకు ఉన్న దాంతో నువ్వు చాలా లక్కీ అనేది నీకు అర్థం కావట్లేదు. నీకంటే అస్సలు ఏమీ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది అర్థం చేసుకో" అని చెప్పేసి ఇలా చెప్తుందనమాట. ఇంకా లియో ఇదంతా వింటాడనమాట. ఇలా వినంగానే తనకు అర్థమైపోతుంది హువాబియోయే అని చెప్పేసి. ఇంకా వెంటనే యాంగ్సీకి ఫోన్ చేస్తాడు. యాంగ్సీ ఫోన్ ఏమో ఎంగేజ్ వస్తూ ఉంటుంది. అప్పుడు హెమిమికి చేస్తాడు. హెమిమి ఫోన్ కూడా ఇంకా మళ్ళీ ఎంగేజ్ అనేది వస్తుందనమాట. ఇంకా అప్పుడు తను ఏం చేస్తాడు అంటే వెంటనే వెళ్ళి హువాబియో దగ్గరికి వెళ్తాడు. సో ఇంకా హెమిమి అడుగుతుంది, "యాంగ్సీ నువ్వు చెప్పిందంతా నిజమేనా? హువాబియో స్టోరీయేనా ఇదంతా" అని చెప్పేసి హెమిమి అడుగుతుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది, "అవును" అని చెప్పేసి అంటుందనమాట. తర్వాత లియో ఏమో హువాబియో దగ్గరికి వెళ్తాడు కదా! సో హువాబియో పడుకొని ఉంటాడు. ఇంకా హువాబియోని లేపుతాడనమాట. సో లేపేసి నవ్వుతూ మాట్లాడతాడు. అప్పుడు హువాబియో కూడా, "ఏంటి నువ్వు బయటకొచ్చావా? నువ్వు మాతో మాట్లాడతావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. లియో అంటాడు, "అవును రేపొద్దున్నే మనం ఇద్దరం కలిసి స్కూల్‌కి వెళ్దాము" అని చెప్పేసి అంటాడు. ఇంకా హువాబియో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా తర్వాత రోజు యాంగ్సీ, హువాబియో అలాగే లియో కూడా యాంగ్సీ వాళ్ళ మదర్ కుట్టిన స్వెటర్స్ వేసుకుని ముగ్గురు బయలుదేరతారనమాట. సో స్కూల్‌కి వెళ్దామని చెప్పి. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా స్కూల్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా లియో ఏమో అంతా మర్చిపోతాడనమాట. "అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను. నన్ను క్షమించు. నేను ఇంత ఫూలిష్‌గా బిహేవ్ చేసినందుకు" అని చెప్పేసి ఎవ్వరూ లేనప్పుడు గట్టిగా అరుచుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.